నమస్తే. మన సాంప్రదాయక వంటకాలండి. ఇవి ఏనాటివోనండి. అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ కూడా చేసినవి. ఆ రోజులు వేరు, ఆ తిళ్ళు వేరు కాదనను. కానీ ఇప్పుడు అన్నీ కల్తీ ఉన్నా ఆ కల్తీలోంచే మనం ఇంట్లో కష్టపడి ఉన్న దాంట్లో శుభ్రతగా చేసుకుంటే ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చునండి. బయట తిండి తినేయకుండా ఇది చాలా పోషకాలతో కూడుకున్నటువంటి తిళ్ళే కాబట్టికి తప్పులేదు. వంటల్ని సాంప్రదాయక వంట, తరతరాల నాటి వంట అనడానికి కారణం పండగైనా పబ్బమైనా, వివాహమైనా విందైనా, గృహప్రవేశమైనా గృహారంభమైనా, పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇలా దేనికైనా సరే ముందుగా వండే వంటకం అండి. ఇది శుభకరమైన వంటకం. అందుకని దీన్ని తప్పకుండా వండాలి. కాకపోతే ఇప్పుడు మరుగున పడిపోతున్నాయి. దీని ఇంతకీ బూరెలు. బూరె అనేది ప్రతి ఇంట కూడా ఏ పండగ వచ్చినా వండేవారు. ఇప్పుడు మానేస్తున్నారు. కాకపోతే అక్కడక్కడ శనగపప్పుతో బూరెలు వండుతారు. అయితే నేను పెసరపప్పు, శనగపప్పు 2 కలిపి బూరెలు చేస్తాను. అలా అంతేకాకుండా ఒక్కొక్కసారి అచ్చంగా పెసరపప్పుతో కూడా చేస్తాను. ఇంతకీ ఇవి ఎలా చేయాలి, వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. బూరెలకి నేనైతే కనుక 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 2 కలిపి ఒక 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వీటిని లూజ్ అవ్వకుండా, అంటే జారు అవ్వకుండా కొంచెం గట్టిగా ఇడ్లీ పిండిలా కన్నా కొంచెం గట్టిగా రుబ్బాలి. రుబ్బి దీన్ని మనం ఇడ్లీ పాత్రలోనే ఇడ్లీలాగా పెట్టేయాలి. అవి ఉడకటానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఓ 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఎక్కువ మంట మీద ఉడికించి, తర్వాత తగ్గించి తక్కువ సగం మీద ఉడికిస్తే చాలా నెమ్మదిగా ఉడుకుతాయండి. చెంచాతో చూస్తే కనుక మనకు ఉడికింది లేనిది తెలిసిపోతుంది. అప్పుడు తీసేసి స్టవ్ ఆరిపేసి, ఆరిన తర్వాత చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పౌడర్లా ఆడేయాలి. ఈ పౌడర్ ఒక పక్క పెట్టుకొని దీనికి తోపు కావాలి బూరెలకి. అంటే ఈ పప్పు నానబెట్టినప్పుడు 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసి నానబెట్టేసి అది కూడా రుబ్బేసి పక్కన పెట్టండి. బూరి మంచి రంగు రావాలంటే చిన్న బెల్లం ముక్క కానీ, 2 చెంచాలు చింతపండు పులుపు పలచగా నీళ్ళలా తీసి వేస్తే మంచి రంగు వస్తుందన్నమాట. ఈ 2 పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం 2 గ్లాసులు పప్పు తీసుకున్నాం కాబట్టి ఇంచుమించులో కొంచెం తలగొట్టి, అంటే ఒకటి ఫుల్గా పోసి పంచదార పూరగా నిండుగా పోసి, రెండోది కొంచెం తగ్గించి 2వ గ్లాసు పోస్తే పంచదార సరిపోతుంది. దాంట్లో ఒక పావు గ్లాసు నీళ్లు పోసి సన్నగా సెగ మీద తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చాక దీంట్లోకి కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని నేతితో వేయించేసి ఈ పాకంలో వేసేయాలి. నేనైతే కనుక జీడిపప్పు, బాదాము వేసాను. అలాగే 1 చెంచాడు ఏలక్కాయ పౌడర్ వేయాలి. మీకు ఇష్టమైతే కనుక పచ్చకర్పూరం కూడా చాలా బాగుంటుంది. రుచి ఆరోగ్యం కనుక వేస్తే బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. పచ్చకర్పూరం, అలాగే 1 చెంచా నెయ్యి వేసి పాకం బాగా వచ్చాక ఈ పౌడర్ చేసి పెట్టుకున్నది వేసేయడమేనండి. జీడిపప్పు, బాదం పౌడర్ కూడా ఆ పాకంలోనే వేసేయాలి. దానికి బదులు మీరు కొబ్బరి వేసుకున్న అది వేసేసి బాగా తిప్పితే ఉండవుతుందన్నమాట. వెంటనే స్టవ్ కట్టేసేసి ఈ పూర్ణం అంతా ఒక గిన్నెలో తీసి పెట్టుకుని ఒక పళ్ళెంలోకి చిన్న ఉండలు చేసుకుంటే, అంటే బూరెలు అంటే ఉండలు చేస్తారు. అలా కాకుండా నేను ఎలా నొక్కానో ఈ మధ్య అరిచేతిలో పెట్టి వేళ్ళు 4 వేళ్ళు దాని మీద పెట్టి నొక్కితే ఆ షేపు బూరె అనమాట. అంటే పోడి పూర్ణం అంటే అలా వస్తుంది. అలా నొక్కి వాటిని ఈ తోపులో వేసి వేయించడమే. తోపు కూడా మరీ చిక్కగా అక్కర్లేదని శనగపప్పు బూరెలాగా గెరిటిదారుగా మనం అట్ల పిండిలా ఉంటే చాలన్నమాట, బాగుంటుంది. మీరు ఆడించుకోవచ్చు కూడా. మినపప్పు, బియ్యమును కరకరలాడుతుంది బూరెది. ఇలా రుబ్బితే మెత్తగా వస్తుంది. అది చాలా బాగుంటుంది. వారం రోజులు గ్యారంటీగా ఇంట్లో పెట్టుకుని దాచుకోవచ్చును. ఆరోగ్యం అలాగే ఒకరోజు కష్టపడితే వారం రోజులు తినొచ్చునండి. ఇది బూరెలు తయారు చేసే విధానం. ఎలా వేయించాలో కూడా పెట్టాను చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రయత్నించండి.
కొత్త రకం కాబట్టి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదండి బూరెలు వేయించడానికి పూర్ణం తయారైంది. ఇప్పుడు దీన్ని వేయించే విధానము, దీనికి తోపు కావాలి కదా, ఆ తోపు గెరిటి జారుగా ఎలా ఉండాలి. ముందు మనం రుబ్బుకోవడం చాలా చిక్కగా రుబ్బుకున్నా సరే, శనగపప్పు బూరెలో పెట్టినట్లు మరీ గట్టిగా అక్కర్లేదు, గరిటి జారుగా బాగుంటుంది. ఎలా ఉన్నాయో తర్వాత బూరెలు వేయించడం ఎంత మంచి రంగు వచ్చాయంటే బూరెలు చాలా బాగున్నాయి. ఇదండి పెసరపప్పుతో బూరెలు చాలా రుచిగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. చిన్న చిన్న బూరెలు, లోపల పూర్ణం కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కొబ్బరి, జీడిపప్పు, బాదం ఉన్నా సరే వేసి వచ్చిన ఇబ్బంది లేదు. నాకు కొబ్బరి అందుబాటులో లేక వేయలేదండి. పెసరపప్పుతోటే బొబ్బట్లు కూడా చేస్తాం మేము.